సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని. భర్తను కోల్పోయింది ఒక ఆమె ఇక్కడ కూర్చుంది. ఏం చేశాడు నాకు యేసుప్రభు అని ఎగ్గొట్ల. పోయినోడు అజ్ఞానంతో పోయాడు. నేను ఎందుకు మానుకుంటాను నా ప్రభుని, నాకు యేసు చాలు అనుకొని వచ్చి కూర్చుంది. నా దేవుని ప్రేమ అర్థం కానోడు వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభుని వదిలిపెట్టని వచ్చి కూర్చుంది. ఆ వంక చూపించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు లోకంలోకి, వెళ్ళలా. ప్రభు ప్రేమ రుచి చూసింది, ఇంక వదిలిపెట్టుకోదలుచుకోవాల ప్రభుని. ఈ ప్రాణం ప్రభుతోనే పోవాలి. ఏమ్మా ఎట్లా విశ్వాసం ఉంది? ఎందుకు ఉండదన్నా? పోయినా ఎక్కడ ఉంటారు? నా ప్రభు దగ్గరే కదా ఉంటారు. తిరిగి కలుసుకుంటాం. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను కోల్పోయిన వారిని, కోల్పోయినవన్నీ నాకు ఇవ్వగల సమర్థుడు. నాకు ఆ విషయంలో సందేహం లేదు. నేను ఎట్లా వదిలిపెడతాను విశ్వాసాన్ని? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభు బహుమానం ఇస్తాడా ఇవ్వడా, కిరీటం ఇస్తాడా ఇవ్వడా అనేది నాకు తర్వాత సంగతి. కానీ నేనైతే ఇదిగో ఈ పూలు కాదు, ఇన్ని పూలైనా ఇంకా ఇన్ని పుష్పాలైనా నా తండ్రిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా నాయనా, సేవకులకు చెప్తున్నా, ఒక పరిచర్య మీ కళ్ళ ముందు కనపడతా ఉందంటే పూల మీద నడిస్తే ఈ పరిచర్య రాలేదు. పూల మీద నడిస్తే ఏ నొప్పి, ఏ ఇబ్బంది, ఏ బాధ లేకుండా ఉంటే ఈ పరిచర్య కాదు. దేవుడు కృప చూపాడు, పని విస్తరించడానికి కృప చూపాడు, అది సఫలమవటానికి కృప చూపాడు. దాని తరపున వచ్చే ఒత్తిళ్లు తట్టుకోవడానికి కూడా నా తండ్రి కృప చూపాడు. ఎంత చెట్టుకు అంత గాలి అని, ఎంత పనికి అంత పోరాటం. ఎన్ని టైపుల్లో ఆయన తీసుకొస్తే ఇది జరిగిద్ది. ఆయన కృప.